అరే కాకా, నోట్లల్లా గాంధీ బొమ్మను చూసుడు కాదు, మన హైదరాబాద్ లో పెద్ద గాంధీ తాత బొమ్మ పెడతామని సీఎం రేవంత్ సార్ చెప్పిండు. గదేనే పెద్ద హోటల్లో అందరిని పిలిపించి బొమ్మలేసి మరీ చూపించిండట. మరి కంపు పోవాలే, హైదరాబాద్ చూసేటందుకు జనాలు ఉరుక్కుంటా రావాలి. గట్ల చేత్తా మీరందరు చేయగలుపురు మరి. అరే, పురాణ కాలంలో మూసీ నది హైదరాబాద్ కు పానం పోసింది. ఇప్పుడేమో మోరు లెక్క మారి తెలంగాణ ఇజ్జత్ తీస్తుండే. దీన్ని చక్కగా చేసుకోవద్దా మరి? తెలంగాణను పోరాడి తెచ్చినాం అనుకుంటా 10 ఏళ్ళు పాలిచ్చిరుగా కారోళ్ళు. ఈ మూసి కథ చూసిండ్రా? మీరేమో నన్ను ఓట్లేసి గెలిపించిర్రు, నేను సీఎం సీట్లో కూసున్నా. రవ్వంతైనా మంచి పని చేసుడు అద్దా? ఆళ్ళ లెక్కల గమ్మున కూసోవాలనా ఏంది? నేనైతే అట్లా కాదు, బాగా జాబ్తా మంచి చేస్తా అన్న చేసి చూపిస్తా అనుకుంటా సీఎం సారు మస్తు మాట్లాడిండట కాకా. నాకు తెలుసు దేవతలు యాగం చేస్తుంటే రాక్షసులు అడ్డుకుంటారని. నాకైతే బాగా తెలుసు. ఇప్పుడైతే గిట్లనే పేదలకి మంచి చేయాలి, మూసిని చక్కగా చేయాలి, బాపు ఘాట్ కాడ పెద్ద గాంధీ బొమ్మ పెట్టాలి అని అనుకుంటున్నా. కానేమో కొందరు తెలివిగా దీన్ని తప్పు వాడుతున్నారు. గరీబోళ్ళ ఇండ్లు వడగొడతామని పుకార్లు పుట్టిస్తున్నారు. అరే, ఈ సర్కారు ఉన్నదే పేదల కోసమాయే. గసొంటిది గరీబోళ్ళను గట్లాగం చేస్తామా ఏంది? వాళ్ళకు గుస్సాతే ఏమైతుందో నాకు బగ్గెరక. పాపంగా జనాలు మంచిగానే ఉంటున్నారు. వాళ్ళకి తెలుసు గీ సీఎం రేవంత్ అన్న అన్యాయం చేయడని. గీ కారోళ్ళు పువ్వోళ్ళే చాలా లొల్లి చేస్తున్నారు. ఎవ్వరైతే ఫికర్ కాకుర్రి అని సీఎం రేవంత్ సార్ అనబట్టే. మూసీని ఎట్లా చక్కగా చేయాలనో మాకు తెలుసు. వీళ్ళు పురారని చెప్తే వినేతందుకు ఎవ్వడు లేడిక్కడ. ప్రపంచంలో అన్ని తాన్లా చూసొచ్చినాకనే ఈ పని చేయాలి అని అనుకున్నాము. 2 ఏళ్ళు 100 గంటలు అధికారులతోటి మాట్లాడినాము. గంతేగాని వీళ్ళు అన్నట్టు ఉత్తుత్తగానే ప్లాన్ వేయలేదు. పేదోళ్లకు కష్టం కలగకుండా వాళ్ళ మకాన్లు జర తీసిన కొత్తగా చక్కగా ఇచ్చేటట్ల ఆలోచన చేసినాము. ఎవ్వరైతే ఫికర్ పడకుర్రి అనుకుంటా సీఎం సారు గట్టిగానే చెప్పిండు కాక. అంతేకాదు కాకు, హైదరాబాదు లంగరౌల్ తానా బాపు ఘాట్ ఉంటది కదా, ఆడ చాలా ఎత్తుల గాంధీ బొమ్మ కడతారట. బొమ్మే కాదు, గాంధీ విషయాలు చెప్పే ఎగ్జిబిషన్ కూడా కడతారట. దీనికోసం ఆసియా బ్యాంక్ వాళ్ళు ఏం తక్కువ 4,000 కోట్లు అప్పచెప్తామంటారట. సీఎం సారు ఎప్పుడు మంచిగానే ఉన్నది కానీ కారు పార్టీ వాళ్ళు మన హరీష్ రావు సారు మొత్తం ఉల్టా మాట్లాడిండు కాకు. సీఎం సార్ను మస్త్ వేసుకున్నాడు. పేదోళ్ళ బతుకులు ఆగం చేసి బిల్డింగులు కడతావా? 10,000 పేదోళ్ళ ఇండ్లు వడగొట్టి మూసి చక్కగా చేస్తావా? గిదే నమ్మి కాంగ్రెస్ వాళ్ళ పాలన. గిట్లనేనా పాలన చేసుడు? పేదోళ్ళ ఇండ్లు పోతే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఎలక్షన్ల ముంగట ఓ అది చేస్తాము ఇది చేస్తామని మస్తు మాటలు చెప్తిరి, అవన్నీ ఏడవాయే. ఇప్పుడు కొత్తగా మూసి కథ చెప్తున్నారు. మాకు తెలియదా ఏంది ఈ మూసి చక్కగా చేసుడు కథ? ఏడ షురువు చేసి ఏడ ఇడిచి పెడతారో. ఇంత పెద్ద పని చేసేటోళ్ళు కనీసం బాధితుల్ని మేధావుల్ని ఒక్కతాన కూసోబెట్టి గిట్లా అనుకుంటున్నాం గట్లా అనుకుంటున్నాం మీరు ఏమంటారు అని అడిగినరా? మేమానన్నా మీరు బొమ్మలు చూపించి పనులు షురువు చేస్తారా? రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఫాయిదా చేసేటందుకే కదా ఇదంతా. మాకు తెలియదా ఏంది? ఇదేనా మీరు చేసే న్యాయం అనుకుంటా హరీష్ రావు సార్ పొట్టు పొట్టు తెచ్చిండు కాకో. అరే కాక, నాకైతే సమజే అయితే లేదు ఎవరి మాటలు వినాలో ఎవరు వినద్దో. సీఎం సార్ చెప్తుంటే అవు కదా, మురికినాల లెక్కన కంపు కంపు కొడుతున్న మూసీని చక్కగా చేస్తామంటున్నాడు. మంచిదే కదా అని అనిపించబట్టే మూసి ఎంబటి మంచి మంచి మాళ్ళు కట్టిపిస్తాము, రాత్రంతా లైట్లు వేసి దగదగ అనేటట్టు చేస్తాము. హైదరాబాద్ లో షార్మినారు సాలార్ జంగు ట్యాంక్ బండే కాదు, ఈ మూసి చూసేటందుకు కూడా జనాలు ఉరికి ఉరికి వస్తారు చూసుకోండి మరి అని అంటున్నాడు. గిది చూస్తేనేమో మంచిగానే అనిపించే. కానీ కారోళ్ళు మరో కథ చెప్పబట్టే పేదోళ్ళ ఇండ్లు తీసుడు ముచ్చటేంది? ఇప్పటికేగా హైదరాబాద్ వచ్చి ఊలగొట్టిర్రు, అయినా సక్కా పాలన చేయిరి అని సీట్ల కూసోబెడితే గీ కూల్సుడు సోకేంది సీఎం నీకు అని అనబట్టిర్రు. ఇలా మాటలు వింటుంటే ఇది కూడా నిజమే కదా, పేదోళ్ళ కథ ఏందో ముందే చూసుకోవాలి కదా అని అనిపించబట్టి. ఏమో కాక, నాకైతే దిమాక్ అంతా గరం అవుతున్నది ఈ మూసి ముచ్చట వింటుంటే. సర్లే ఏదైతే గదైతది. ఎవ్వరు ఏం చేసినా ఎవ్వరు అడ్డు చెప్పినా తెలంగాణ జనాలకైతే మంచి జరిగితే గంతే చాలు. అంతే కదా కాక? సర్లే నేను వస్తా, రేపు ఇంకో ముచ్చట పట్టుకొస్తలే. బాయ్ బాయ్.